నమస్కారం అండి. మీరు ఎప్పుడైనా ఒక బిలియనర్తో కలిసారా? కలకపోయినా వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ ఈ వీడియో ద్వారా మీరు పొందొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఇంటర్వ్యూలో ఒక బిలియనర్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. దాంట్లో టాప్ 5 క్వశ్చన్స్కి అతను ఇచ్చిన ఆన్సర్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఫస్ట్ క్వశ్చన్ బిలియనర్ని అడిగింది బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని అడిగారు. తను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, యూ గాట్ టు స్టార్ట్ ఫస్ట్ అండ్ స్టార్ట్ సెల్లింగ్. అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి, ఒక స్మాల్గా స్టార్ట్ చేయాలి అండ్ అమ్మడాన్ని మనం ఫస్ట్ ప్రయారిటీలో పెట్టాలన్నమాట. ఎందుకంటే ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్లో మనం అందరం ఎక్కువ ఆలోచిస్తున్నాం, బాగా ఎక్కువ ఆలోచించి ఆ పనే చేయట్లేదు. కానీ మనం ఫస్ట్ మొదలెట్టేయాలంట. ఏదైనా ఒక థాట్ వచ్చిందంటే దాని మీద పని మొదలెట్టేసి దాన్ని అమ్మడం స్టార్ట్ చేయాలంట. ఎందుకంటే ఏ కంపెనీ ఒక ఫస్ట్ ప్రోడక్ట్ ఉన్నదో, ఏ కంపెనీ ఒక ఫస్ట్ ప్రోడక్ట్ కూడా అది ఫైనల్ ప్రోడక్ట్ కాదంట. ఫర్ ఎగ్జాంపుల్, శాంసంగ్ చూసుకుంటే ఈరోజు అది టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలు అన్నీ అమ్ముతుంది. కానీ ఒరిజినల్గా ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? చేపలు అమ్మేదంట. ఫ్రూట్స్ హోల్సేల్ అనమాట. ఫ్రూట్స్ అండ్ చేపలు హోల్సేల్గా అమ్మేది. దాని తర్వాత మన అదాని ఉన్నాడు కదా, అదాని ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? డైమండ్స్ని ట్రేడ్ చేసేవాడు. కానీ ఈరోజు ఒక మల్టీనేషనల్ మల్టీ కంగ్లామరేట్ వ్యాపారానికి అధిపతి. దాని తర్వాత నోకియా ఉంది కదా, నోకియా కూడా స్మార్ట్ ఫోన్ అండ్ ఫోన్స్ అమ్మే కంపెనీ అని మనకు తెలుసు. కానీ ఇనీషియల్గా టిష్యూ పేపర్స్ అమ్మేది. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రోడక్ట్ మన ఫైనల్ ప్రోడక్ట్ అవ్వదు. సో ఆ ప్రోడక్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి మనం వేస్ట్ చేయకూడదు. మనకున్న బేసిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్నే అమ్మడం మొదలుపెట్టి అమ్ముతూ మార్కెట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అప్పుడు కరెక్షన్స్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో స్టార్ట్ స్మాల్ అండ్ స్టార్ట్ సెల్లింగ్ అని చెప్పారు. దాని తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇన్ అ బిజినెస్ వెన్ వీ స్టార్ట్ అని అడిగితే తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, డూయింగ్ టూ మెనీ థింగ్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే ఎప్పుడైతే మనం వ్యాపారం మొదలెడతామో ఐదర్ డబ్బులు తక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఎగ్జైట్మెంట్తో అన్ని పనులు మనమే చేస్తాం. లైక్ రైట్ ఫ్రమ్ మీ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ నుంచి సేల్స్ వరకు అన్నీ కూడా ఇండివిజువల్గానే చేస్తానికి ప్రయత్నిస్తాం. అది చాలా పెద్ద తప్పు అంట. బికాస్ ఈ ప్రాసెస్లో అన్ని పనులు చేస్తాం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోతాం, కస్టమర్. వాట్ డస్ ఎ కస్టమర్ వాంట్, దాన్నే మర్చిపోతే కస్టమరే మన వస్తువు కొనకపోతే సేల్స్ అవ్వక అల్టిమేట్గా ఫ్లాప్ అవుతుంది కదా. సో కస్టమర్ సెంట్రిక్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. మిగిలినవన్నీ మీరు అవుట్సోర్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక టీం బిల్డ్ చేసుకుని టీం ద్వారా రన్ చేయవచ్చు. కానీ కస్టమర్ని మాత్రం మీరే డీల్ చేయాలి ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ యువర్ బిజినెస్లో. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ అవ్వగలరు. దాని తర్వాత ఒక మంచి క్వశ్చన్ ఏంటంటే, దాని తర్వాత మూడో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, బీయింగ్ సక్సెస్ఫుల్. ఒకవేళ మనం సక్సెస్ఫుల్గానే అయితే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయా అని అడిగారు. దానికి ఆ బిలియనర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, వీఆర్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్ హ్యావ్ లిమిట్లెస్ వాంట్స్. అంటే మనం మనుషులకు ఉండే కోరికలు ఎప్పుడు లిమిటెడ్గా ఉండవంట, ఎప్పుడు అన్లిమిటెడే. ఎప్పుడు మనకు ఏదైనా ఒక వస్తువు కావాలనుకుని దాన్ని అచీవ్ చేస్తే దాని తర్వాత మళ్ళీ వేరే వస్తువు కావాలి, దాని తర్వాత వేరేది. అలాగా ఎప్పుడూ కూడా మనం సాటిస్ఫై అవి ఉన్నామన్నమాట. కానీ హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సక్సెస్ అయ్యే కొద్దీ మనకి ప్రాబ్లమ్స్ కూడా అలాగే పెరుగుతూ ఉంటాయంట. డబ్బులు సంపాదించేటప్పుడు మనకు 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ వన్స్ మన హెల్త్ కానీ డిటోరియేట్ అయింది అనుకోండి, ఆ హెల్త్ అన్నది ఒకటే మన ప్రాబ్లం కింద ఉంటుంది అనమాట. సో హెల్త్ ఇంపార్టెంట్, హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు హ్యాపీగా లేమనుకోండి, మన దగ్గర ఏమున్నదో దాంతో కానీ మనం హ్యాపీగా లేమనుకో, మనకి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా మనం హ్యాపీగా ఉండలేమంట. సో హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్, హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. అదే మనం సక్సెస్ఫుల్ అవ్వామని మనం నిర్వచనం కూడా. సక్సెస్కి నిర్వచనం కూడా హ్యాపీగా ఉండడం అండ్ హెల్తీగా ఉండడం. డబ్బు అన్నది ఈరోజు కాకపోతే రేపన్నా సంపాదించుకోవచ్చు, కానీ హెల్త్ని మీరు మళ్ళీ సంపాదించుకోలేరు, మీ హ్యాపీనెస్ని మళ్ళీ సంపాదించుకోలేరు. ఈ మూమెంట్లో మీరు సాడ్గా ఉండి ఈ మూమెంట్ పోతే ఈ మూమెంట్ పోయినట్టే ఇంకా. సో ట్రై టు బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. దాని తర్వాత 4వ క్వశ్చన్ అడుగుతారు ఏంటి, హౌ టు బీ ప్రొడక్టివ్ అండ్ స్కేల్ ఎ బిజినెస్. దీనికి తను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మనం ఈ రోజున అంటే ఇప్పుడున్న కాలం ప్రకారం మనం చాలా డిస్ట్రాక్టెడ్గా ఉంటున్నామంట ప్రతిదానికి. సో ఒక ఎక్సర్సైజ్ మనకు చెప్పారనమాట. ఏంటంటే ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకుని ప్రతిరోజు పొద్దున్నే 3 థింగ్స్ రాయమన్నారు. ఏదైతే ఆ రోజుకి చాలా ఇంపార్టెంటో, నాట్ 4, నాట్ 5, నాట్ 10,
ఓన్లీ 3 విషయాలు ఏ అయితే ఈ పర్టికులర్ రోజు మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అండ్ దాని మీద రాసుకుని దానికని అచీవ్ చేస్తే ఖచ్చితంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం సక్సెస్ఫుల్ అవుతాం అండ్ మన బిజినెస్ కూడా స్కేల్ అవుతుంది. ఎందుకంటే ఫోకస్డ్గా సింగిల్ మైండెడ్ ఫోకస్గా మనం ఎప్పుడైతే 3 విషయాల మీద దృష్టి పెడతామో రిజల్ట్ అన్నది బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈవెన్చువల్లీ మన బిజినెస్ బాగుంటుంది, అది స్కేల్ కూడా అవుతుంది అనమాట. దాని తర్వాత 5వ క్వశ్చన్ ఏంటంటే బిగ్గెస్ట్ మిస్టేక్స్ దట్ వీ మేక్ విత్ మనీ అని అడిగారు. వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్? దానికి బిలియనర్ ఇచ్చిన రిప్లై ఏంటంటే మనం డబ్బు విషయంలో చాలా మిస్టేక్స్ చేస్తుంటామంట. లైక్ వేరే వాళ్ళు నమ్మడం, లేదా తలా తోక లేకుండా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం చూడండి. అంటే ఈ రోజుకైనా ₹1 మనం ఖర్చు పెట్టామనుకో అది మళ్ళీ తిరిగి మన దగ్గరికి రాదు. అది దృష్టిలో పెట్టుకుని మన ఫైనాన్సెస్ని, మన డబ్బుని మనం కంట్రోల్ చేయాలంట. మన డబ్బు కంట్రోల్ వేరే వాళ్ళు ఒపీనియన్స్ మీద, వేరే వాళ్ళ అడ్వైజెస్ మీద అంటే డిపెండ్ అయ్యి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ఈ పాయింట్కి నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. లైక్ నా ఫ్రెండ్ ఒకడు అనమాట, ఆడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు మామ ఈ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయరా, ఇది ఖచ్చితంగా 10x అవుతుంది అని చెప్పాడు. మనకే 10x అంటే చాలా ఎక్కువ కదా. కొంచెం గ్రీడ్తోనే ఇన్వెస్ట్ చేశాను, 1 lakh వరకు ఇన్వెస్ట్ చేశాను. గమ్మత్ ఏంటంటే దాని 2వ రోజు అది డబుల్ అయిపోయింది. సో డబుల్ అయిపోయింది కదా అని ఇంకా పెరిగిపోద్ది అనుకున్నాం, జాయిగా తగ్గుతూ మొదలెట్టింది. అది నాకు లాస్ట్కి 50,000 వచ్చింది అంతే. 1 lakh ఇన్వెస్ట్మెంట్కి ఒక 4-5 రోజుల్లో 50,000 పడిపోయింది. సో ఈ డబ్బు మనకి ఏ విషయాలు అయితే మనకు తెలీదో, వేరే వాళ్ళు అడ్వైజెస్ మీద, టిప్స్ మీద మనం ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఖర్చు కానీ చేయకూడదు. మనం ఆ విషయంలో కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుని దాన్ని స్టడీ చేసి అప్పుడే మనం ఇన్వెస్ట్ చేసినా ఖర్చు పెట్టినా దానికంటూ అర్థం ఉంటుంది. సో ఇటువంటి గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే ఈజీ మనీ అన్న కాన్సెప్ట్స్ అసలు ఉండవు. వాటి వెనకపడి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఏదన్నా మీరు డబ్బులు పెంచుకోవాలనుకుంటే హార్డ్ వర్క్, నాలెడ్జ్ పెంచుకోవాలి. కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేస్తేనే మీరు డబ్బులు సంపాదించగలరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.